హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన యూఆర్ఎల్స్ అన్నీ కింద ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సెన్సార్స్ అనేది మీ మొబైల్లో ఎలా వర్క్ చేస్తాయి, అసలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, అలాగే ఎన్ని సెన్సార్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం మీరు సెన్సార్స్ అని చెప్పేసి ఇక్కడ ఐకాన్ కనపడుతుంది, చూసారు కదా, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించిన యూఆర్ఎల్ నేను కింద షో మోర్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ బ్యాటరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు కావాలంటే కనుక ఫోటో కూడా తీసుకోవచ్చు, స్క్రీన్ షాట్ అనేది. నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. మనం ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఇలా 3 లైన్స్ ఉన్నాయి, చూసారే. ప్రెస్ చేసిన వెంటనే మీకు జీపీఆర్ఎస్ ఉంది, వైఫై ఉంది, యాక్సిలోమీటర్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ ఉంది, జైరోస్కోప్ ఉంది, లైటింగ్ యాంబియన్స్ సెన్సార్ ఉంది, అదే లైట్ సెన్సార్ ఉంది. నెక్స్ట్ రొటేషన్ గురించి స్టెప్ సెన్సార్స్ ఉన్నాయి. మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట. మీ మొబైల్లో ఎన్ని సెన్సార్స్ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ అంతా ఎనీ ఆండ్రాయిడ్ మొబైల్లో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదే ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయినా వస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు వైఫై ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ వైఫై అని చెప్పేసి కనబడుతుంది, చూసారా. ఎనేబుల్ చేస్తే కనుక మీకు నెట్ స్పీడ్ ఎంత అనేది తెలుస్తుంది, అలాగే ఎస్ఎస్ఐడి తెలుస్తుంది, బిఎస్ఎస్ఐడి కూడా తెలుస్తుంది అనమాట. ఇది ఏంటనేది ఒకసారి మనం వైఫై ఆన్ చేసి చూద్దాం. ఒకసారి చూస్తున్నారు కదా, పేరు వచ్చింది, అలాగే ఐపీ అడ్రస్ వచ్చింది, ఎంత స్పీడ్తో రన్ అవుతుంది ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. ఇది ఆఫ్ చేసేద్దాం. నెక్స్ట్ మళ్ళీ స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేసిన వెంటనే యాక్సిలోమీటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు ఇప్పుడు గ్రాఫ్ స్మూత్గా రన్ అవుతాం చూడండి. నేను ఇప్పుడు ఫోన్ అనేది కదపట్లేదు, పట్టుకుని ఉన్నాను. జస్ట్ ఇప్పుడు షేక్ చేస్తున్నాను. షేక్ చేసిన వెంటనే చూసారు కదా, లైన్స్ అనేది ఎంత చిరాగ్గా వెళ్తున్నాయి, ఇక్కడ కదిలిపోయినట్టు. మళ్ళీ ఇంకోసారి షేక్ చేద్దాం గట్టిగా. షేక్ చేసిన వెంటనే చూసారు కదా, లైన్స్ అనేది ఎలా వెళ్తుంది. ఇది యాక్సిలోమీటర్ అనేది పనిచేస్తుందా లేదా అని తెలుస్తుంది. ఇది మ్యాగ్నెటోమీటర్ అనమాట. మనం రొటేట్ చేసే దాన్ని బట్టి తెలిసిపోతుంది ఇక్కడ ఏంటనేది. ఇక్కడ లైన్స్ కూడా దానికి తగ్గట్టే వెళ్తాయి. మనం షేక్ చేస్తుంటే కూడా షేక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ పక్క స్క్రోల్ చేద్దాం. జైరోస్కోప్ అనమాట ఇది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది కూడా ఇలాగ పనిచేస్తుందా లేదని తెలుసు. ఈ రోలర్ అనేది ఇచ్చారు మనకి ఇక్కడ. దీనివల్ల ఏంటనేది ఇంకా కరెక్ట్గా ఒకసారి ఫోటో కెమెరా అనేది ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ ఏదో ఈక్వేషన్ చూపించింది. నెక్స్ట్ ఇంకా స్క్రోల్ చేద్దాం. ఇది లైటింగ్ అనమాట. మీకు ఆటో బ్రైట్నెస్ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఇక్కడ గ్రాఫ్లో చూపిస్తుంది, చూడండి. ఇప్పుడు సెన్సార్ మీద, లైటింగ్ సెన్సార్ మీద ఎంత పడుతుంది ఏంటనేది కూడా మొత్తం ఇక్కడ వస్తుంది అనమాట. చూస్తున్నారు మొత్తం మీ మొబైల్ యాడ్స్ కూడా వస్తుంటాయి. యాడ్స్ని పట్టించుకోకండి. మనం మొబైల్ని ఎలా రొటేట్ చేస్తాం అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రొటేట్ అయింది, చూసారు కదా, అలాగా. స్టెప్ సెన్సార్, ఇప్పుడు మనం లేచి నడిచామంటే కనుక ఎన్ని స్టెప్స్ వేసాం అనేది కూడా ఇందులో క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. జస్ట్ ఒకసారి మనం ఫోన్ షేక్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఫోన్ షేక్ చేశాను. షేక్ చేసిన దాన్ని కూడా ఇది డిటెక్ట్ చేసింది అనమాట. ఇది కాంపస్. చూస్తున్నారు కదా, మనం ఎలా తిరుగుతుంటే ఏంటి అనేది చూపిస్తుంది. అంతే ఈ యాప్లో మొత్తం. అంటే మీ మొబైల్లో ఉన్న సెన్సార్స్ అలాగే వైఫై ఇన్ఫర్మేషన్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట దీనివల్ల. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.